నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మల్లీశ్వరి. సో లెట్స్ వెల్కమ్ మల్లీశ్వరి. ఎందుకో ఏమో ఎడుకుంటూ మరువనన్నది నామది మరి మరి లేరలకు సిందులా సిందులా నాడి లుకులిచ్చే ఈ వేళ. హాయ్ మల్లీశ్వరి. హాయ్ స్వీటీ. అరే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావురా. వావ్, సో క్యూట్. సేమ్ మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ ఉంటుంది చూడు, అలా ఉన్నావు. ఫ్యాన్స్ వింటే కొడతారే వద్దులు మరి కొంచెం చిన్నగా. అదే జూనియర్ కత్రినా కైఫ్. ఓకే డన్. ఓకే, సో ఏం చేస్తుంటావు మల్లీశ్వరి? నేను ఈవెంట్స్ హోస్ట్ చేస్తాను అండ్ యాంకరింగ్ స్టార్ట్ చేశాను అండ్ చిన్న చిన్న మూవీ రోల్స్ చేస్తున్నాను. జస్ట్ స్టార్ట్. సో యాక్ట్రెస్, హోస్ట్, యాంకర్ ఇన్ని చేస్తున్నావు అనమాట. ఇన్ని చేస్తున్నాను ఈ పర్సనాలిటీతో, తెలుసా? సో ఇన్ని చేస్తున్నావు కదా, ఒక్కొక్కటి కొంచెం మాట్లాడుకుందాము. డన్. సో ఫస్ట్ మూవీస్ చేసా అన్నావు కదా, సో మూవీస్ లో ఎలాంటి రోల్స్ ప్లే చేసావు? దూతలో అది 2 years బ్యాక్ చేసా, దూత వెబ్ సిరీస్. అండ్ దెన్ ఇప్పుడు రష్మిక మందనది గర్ల్ ఫ్రెండ్ మూవీ వస్తుంది, అందులో ఫ్రెండ్ రోల్ చేసా. రాజు యాదవ్ సినిమాలో ఒక చిన్న సాంగ్లో చేసా. సూపర్. ఇంటర్వ్యూస్ హోస్ట్ చేస్తా అన్నావు కదా. ఇంటర్వ్యూ. సో ఎలాంటి ఇంటర్వ్యూస్? పొలిటికల్ కానీ ఇంకా ఏదైనా మూవీకి సంబంధించింది, ప్రమోషన్స్ లైక్ అలా. సో ఇప్పటివరకు ఎంతమందిని ఇంటర్వ్యూ చేసావు? చేసా ఒక 6-7 మెంబర్స్ని. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చా. సో ఇంకా చాలా మాట్లాడుకుందాం నీ గురించి, కాకపోతే కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే ఓకే. ఏ రెసిపీ చేయబోతున్నావు? లౌకీ ప్యాన్ కేక్స్. లౌకీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. లౌకీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ పేస్ట్, ఉప్మా రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, చీజ్, వెన్న. లౌకీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మల్లీశ్వరి? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ సొరకాయ పేస్ట్ వేసుకో. 2 spoons రవ్వ. నువ్వు తింటావా కేక్స్ ఇంటికాడ? ప్యాన్ కేక్స్ అయితే చాలా తింటా, కాకపోతే నేను ఇంట్లో చేసుకోలేదు ఎప్పుడు. సో ఒక స్పూన్ పెరుగు, కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్, కొంచెమే పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకోవాలి మొత్తం. అది మిక్స్ అయిపోయింది కదా. అవును. సో నెక్స్ట్ ఇంకో బౌల్లో కొన్ని ఆనియన్స్, ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్స్, కొన్ని టమాటో ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు, ఎస్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో కూడా. అన్ని మిక్సింగే ఉన్నాయి బేసిక్గా. కేక్స్ అంటే అన్ని మిక్సింగ్, తర్వాత ఓవెన్ అంతే ఉంటుంది కదా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రాగానే ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఉంటుంది, అండ్ ఆల్సో అంతమందిని హ్యాండిల్ చేయడం ఫస్ట్ గోల్ చాలా కష్టం. మరి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఫస్ట్ మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఒక ఈవెంట్కి పోయినా ఎక్కడ పోయినా ఫస్ట్ ఫియర్ ఉంటుంది, ఒక 2-3 hours అలా ఉంటుంది. ఇంకా తర్వాత ఎంత క్రౌడ్ ఉన్నా వాళ్ళు చెప్పేది మనం వినొద్దు, మనం చెప్పేది వాళ్ళు వినాలి. సో అట్లా అయిపోతుంది అనమాట. సో ఫ్యూచర్లో నేను ఇంకెక్కడ చూడొచ్చు మేము? బిగ్ స్క్రీన్ అనేది అయితే నా డ్రీము. ఇప్పుడు మా మమ్మీ డ్రీమ్ కూడా అయిపోయింది. తను హైదరాబాద్కి వచ్చాక నేను కూడా నిన్ను చూద్దాం అనుకున్నాను. బిగ్ స్క్రీన్ అనుకోండి, చిన్న యాంకర్ లాగా అలా లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. సో నార్మల్గా ఇంట్లో సపోర్ట్ చేయడం చాలా కష్టం. సపోర్ట్ చేశారా? ఫస్ట్ ఎవరి పేరెంట్స్ అయినా యాజ్ యూజువల్ ఒప్పుకోరు. తర్వాత నేను ఇంకా అందరూ గుర్తుపడుతుంటే ఇంకా తనకు కూడా నచ్చి నువ్వు వెళ్ళిపో నీకు నచ్చింది అని చెప్పేసి. వావ్, సో స్వీట్. ఓకే, సో ఎనీవేస్ మనం ఈ లోపల కుకింగ్ చేస్తూ ఇంకా మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ప్యాన్ కేక్ స్టార్ట్ చేయడమే. ఫస్ట్ బటర్ వేసుకోవాలి, ఇదే కదా. అది బటరా? ఇప్పుడు చీజ్ ని తీసుకుని బటర్ అంటుంది. చీజ్కి బటర్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెం చేంజ్ ఉంటుంది. ప్యాన్ కేక్ బ్యాటర్
చిన్న దోశలా వేసుకోవాలి. ఓకే, సో ఇవి వేసేసుకున్నాం కదా, తర్వాత కొంచెం కుక్ అయ్యాక సో ఇది ఒక సైడ్ కుక్ అయిపోయింది కదా, Yes. నెక్స్ట్ సైడ్ కూడా కొంచెం సేపు నీకే. మన ఇద్దరికి. లేదు లేదు నీకే, నేను ఎప్పుడు తింటా కదా నీకోసం స్పెషల్గా. సరే ఓకే, ఎనీవేస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇది కొంచెం వాట్ డిజైనా? సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో మనం మూత పెట్టేది. సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇది కుక్ అయిపోయి ఉంటుందా? రెడీ అయిపోయింది, చూసేద్దాం. మనం సర్వ్ చేసేసుకుందాం. ఎస్, చీజ్ మెల్ట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనలీ లోకి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లోకి ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ పేస్ట్, ఉప్మా రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, చీజ్, వెన్న. లౌకీ ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సొరకాయ పేస్ట్, ఉప్మా రవ్వ, పెరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న సొరకాయ బ్యాటర్ ని ప్యాన్ కేక్స్ లా వేసుకుని దానిపై మనం మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ ని వేసి రెండు వైపులా కుక్ చేసుకోవాలి. తర్వాత దాని మీద చీజ్ ని వేసి అది మెల్ట్ అయ్యే వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ లౌకీ ప్యాన్ కేక్స్ రెడీ. లౌకీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. టూ గుడ్. టేస్ట్ ఇట్. చాలా బాగుంది, సూపర్ యమ్మీగా ఉంది, చక్కగా ఫ్లఫీగా ఉంది. అండ్ టాపింగ్స్ అన్ని వెజిటేబుల్స్ ఇంకా చీజ్ వేసేసరికి అద్దరిపోయింది టేస్ట్. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్. బాయ్. చూసారు కదా మల్లీశ్వరి చేసిన లౌకీ ప్యాన్ కేక్స్ ఎంత డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.